హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్లీస్ అండ్ స్పైసెస్. ఈరోజు మీ క్యాష్యూ నట్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా రోస్ట్ చేసుకోవాలో సాల్టెడ్ క్యాష్యూ నట్స్ ఇది చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి, వెరీ నైస్ టు ఈట్. దీనికోసం నేను ఒక 300 grams మంచి క్వాలిటీ క్యాష్యూ నట్స్ తీసుకున్నా. దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీనిలో 1.5 tablespoons ఘీ వేసాం, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. దానికోసం మీద ఒక ప్లేట్ పెట్టి విగరస్గా షేక్ చేయాలి, సో దట్ మీకు ఘీ సాల్ట్ వాటికి మొత్తం కోట్ అవుతుంది. చూసారా ఎంత బాగా కోట్ అయిందో. ఇప్పుడు వీటన్నిటిని ఎయిర్ ఫ్రై ట్రేలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కనే బాగా రావాలి, సో దట్ మొత్తం అన్ని క్యాష్యూస్కి హీట్ బాగా తగులుతుందన్నమాట. ఇలా ఒక స్పూన్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. బస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి స్పూన్తో కలిపి మెల్లమెల్లగా చేసుకున్నాం కదా. నౌ ద ప్రాసెస్ స్టార్ట్స్. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. దీనికి ఎంత అంటే 160 degrees సెంటీగ్రేడ్. నెక్స్ట్ 12 minutes టైమర్ సెట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మధ్యలో ఒక 6-7 minutes తర్వాత ఒకసారి ట్రే తీసి క్యాష్యూ నట్స్ కండిషన్ ఎలా ఉందో చూసుకోండి. మరొక్కసారి స్లోగా స్పూన్తో స్ప్రెడ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు తెలుస్తుంది కింద మీద బాగా రోస్ట్ అయ్యాయా లేదా అన్నది. బస్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి బ్యాలెన్స్ టైం ఉంది కదా, బ్యాలెన్స్ టైంలో ఫ్రై చేసేయండి. బస్ వన్స్ 12 minutes అయిపోయిన తర్వాత బయటకి తీసి చూడండి ఎంత చక్కగా రోస్ట్ అయ్యో. లుక్స్ సో బ్యూటిఫుల్. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత కూల్ చేయాలి. బాగా కూల్ అయిన తర్వాత ఒక 2 పీసులు తీసి టేస్ట్ కూడా మీరు చేయండి, కరకరలాడుతూ ఉంటాయి. దట్స్ ద పర్ఫెక్ట్ రోస్ట్ క్యాష్యూ నట్ తలకు లక్షణం, కరకరలాడేది. వీటిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ గాలి మాత్రం తగలనివ్వద్దు, గాలి తగిలితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ కూడా పాడవుతుంది. అంతేనండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో.